గురుగారు ఇప్పుడు చాలా మంది అమ్మవారికి మొక్కులు మొక్కుతూ ఉంటారు. కొంతమంది తీర్చుకుంటారు ఆ మొక్కులు, కొంతమంది తీర్చలేకపోతారు, కొంతమంది మర్చిపోతారు. సో అలా మొక్కులు మొక్కి తీర్చకపోతే ఏమైనా ప్రమాదం ఉందంటారా గురుగారు? వాస్తవానికైతే దైవం ఎప్పుడు కన్నెర్ర చేయదమ్మా. ఓకే. పరమాత్ముడు చల్లని తల్లి, చల్లని తండ్రి. ఆ భగవంతుడికి మొక్కుకోవటం అనేది ప్రతి ఒక్క జీవి ఇది చేస్తే ఆ భగవంతుడికి కానుకగా ఏదో ఒకటి సమర్పించుకోగలుగుతామన్న ఆశతో ప్రతి ఒక్కరు ఆ పరమాత్ముడిని ఖచ్చితంగా మొక్కి వారి వారి ఆలోచనల్ని ఆ భగవంతుడి ముందు పెట్టేసి వాళ్ళ మొక్కు తీరాలని మనస్ఫూర్తిగా వేడుకుంటారు. వేడుకున్న వారికి ఆ మొక్కు ఆ పరమేశ్వరుడు సహకరించి మొక్కుని ఆ భగవంతుడు సాకారం పొందాడు అని అంటేనే ఆ మనిషి ధన్యజీవి అయిపోయినట్టు. ధన్యజీవి అయిపోయి మొక్కు తీరిన తర్వాత కొంతమంది తీర్చుకోకుండా దైవాన్ని కూడా అవాంతరంగా పక్కన పెట్టేసి వారి మనస్తాపానికి గురయ్యి కొన్ని రకాలుగా వాళ్ళకి దాన్ని బట్టి నడుస్తూ ఉంటారు. వాటి వల్ల దైవ కృపకి ఇబ్బంది ఏమి ఉండదు, వాళ్ళకి భగవంతుడు చెడు చెయ్యడు. కానీ వాళ్ళల్లో ఉండవలసిన చెడు ప్రభావితమైన ఆ మొక్కు తీర్చలేనన్న ఆ వేదనతో కొన్ని రకాలుగా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ దైవంతో ఉండవలసిన చెడు గ్రహస్థితికి అతను గురవుతాడు. ఎందుకంటే గ్రహాలు కొన్ని ఆ దైవ మొక్కుని తీర్చకపోవడం వల్ల కూడా కొన్ని గ్రహాలు బంద్ అయిపోతాయి. ఆ మనిషి చెడులు దారిలో నడుస్తున్నాడు అన్నమాట. దాని వల్ల కూడా ఆ మనిషి కూడా కొన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. గురుగారు కొంతమంది మొక్కుకుంటారు కరెక్టే, కానీ ఏం మొక్కుకున్నారో మర్చిపోతారు. ఏం ఇస్తామని ఏం చేస్తామని అనుకుంటారు, కానీ అది మర్చిపోతూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఏం చేయాలంటారు? అది వాస్తవానికైతే తల్లి దైవ మొక్కును అనేది మొక్కుకొని గుర్తు పెట్టుకొని దాన్ని సమర్పించిన దాన్నే మొక్కు అంటారు. అవును. అతను మర్చిపోయేంత స్థితిలో ఉన్నప్పుడు, అతనికి మర్చిపోయేంత జ్ఞానం అతనికి ఉన్నప్పుడు ఆ దైవ స్థానాన్ని కూడా మనం ఏం చేయలేము. అర్థమైన తల్లి, మొక్కిన మొక్కు గుర్తు పెట్టుకొని సరైన సమయానికి తీరంగానే అతనికి కానుకొని మనం అర్పించటం అనేది ఆ మనిషి ధర్మం. అంటే మర్చిపోతే ఏం చేయలేదు. మనిషి మర్చిపోతే దాన్ని ఏం ఇబ్బంది కలగదు. దాని వల్ల ఏ విధంగా మరి ఆ మొక్కు తీర్చుకోవాలి గురుగారు? అతనికి గుర్తు లేని దాన్ని ఏ విధంగా తీర్చుకునే అవకాశం లేదు కదమ్మా. గుర్తు ఉన్నదాన్నే మొక్కు అంటారు, గుర్తు లేని దాన్ని మొక్కు అనరు కదా. అతనికి ఉండవలసిన ఆలోచనే సరైనది కాదు. అర్థమైందా? మొక్కు ఉన్నదాన్ని తీర్చుకోవటం, ఆ మొక్కు జరిగాక ఇవ్వటమే మొక్కు అంటారు. అతను మర్చిపోయేంత మొక్కు ఉన్నప్పుడు అతను మొక్కే అనరు. దాన్ని తీర్చే అవకాశం అతనికే లేదు. ఆ దైవ బలం తప్పక మొక్కు అనేది దైవం మరవనీయదు. మొక్కు అనేది దైవం మరవనీయదు. మొక్కిన తర్వాత మర్చిపోయేంత స్థితిలో ఉందంటే ఆ దైవానికి కూడా నువ్వు మొక్కింది కరెక్ట్ కాదు అని తెలుసు. అది నా ఉద్దేశం. కొంతమంది గురువు గారు మొక్కుతారు కరెక్టే, కాకపోతే ఆ మొక్కు తీర్చుకోవడానికి వాళ్ళకి సరైన సమయం దొరక డిలే చేస్తూ ఉంటారు కదా, వాటి వల్ల ఏమైనా సమస్యలు వస్తాయి? వాస్తవానికి అనేది మొక్కుకు సంబంధించిన తీరిన తర్వాతనే మొక్కు సమర్పించుకోవాలి. తీరిన తర్వాత ఇప్పుడు నువ్వు ఫలానా మొక్కు నాకు ఇలా అది జరిగితే ఈ పని అవుతే నేను ఆ పరమాత్ముడికి కానుక ఇవ్వగలుగుతానని మొక్కుకుంటాను. అది తీరింది అని అంటేనే ఆ మొక్కుకి అతను సమర్పించగలుగుతారు. కానీ కొంతమంది తీరాక డీలా చేసుకుంటూ పోతూ దైవాన్ని మరవకోకుండా స్మరణ చేసుకుంటూ ఆ మొక్కుని ప్రతి దాంట్లో ఆలోచన చేస్తూ భగవంతుడా తండ్రి నాది కొద్దిగా పొరపాటు అయిపోయింది, నేను ఇవాళ కాకపోతే రేపైనా సమర్పించుకోగలుగుతాను అని అతను పశ్చాత్తాపడ్డప్పుడు భగవంతుడు ఎప్పుడు ఇబ్బంది పెట్టాడు. ఆ గ్రహాలు కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టవు. ఎప్పుడైతే తీరిన తర్వాత కావాలని ఇవ్వకోకుండా అతనిలో అహం పెరిగినప్పుడు ఆ గ్రహాలు కూడుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి పరిణామం అతను దెబ్బతినక తప్పదు. అంటే గురువు గారు కొంతమంది ఆ మొక్కు తీర్చలేరు, అమౌంట్ లేకో సంథింగ్ ఏదో ఒక ఇష్యూ వల్ల తీర్చలేరు. సో అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటారు? తప్పకుండా భగవంతుడు సహకరిస్తాడు. వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది ఉందా అనేది ఆ విషయంలో అలా తీర్చలేనప్పుడు వాళ్ళ కుటుంబంలో దైవానికి ఖచ్చితంగా మోకరిల్లి పరమాత్మాని నమస్కరించుకుంటే ఖచ్చితంగా వాళ్ళలో ఉండవలసిన సమస్య 4 రోజులు ఆలస్యమైనా కానీ భగవంతుడు వాళ్ళ మొక్కుని ఖచ్చితంగా తీర్చుకోగలుగుతారు. ఇప్పుడు ఒక మొక్కు తీర్చుకొని ఇంకో మొక్కు మొక్కుకోవచ్చు అంటారా గురుగారు? ఖచ్చితంగా. నీకు మొక్కు తీరిన తర్వాత మళ్ళీ భగవంతుని దర్శనం చేసుకొని ఆ మొక్కు నుంచి మళ్ళీ ఇంకొక మొక్కు మొక్కుకోవచ్చు. అది తీరేంత వరకు మనిషి ఆశాజీవి కదా తల్లి. ఎన్ని తీరినా తీరతనం భగవంతుని అడగకోకుండా ఏ మనిషి ఆగలేడు.
మనిషి అనేది ఆశాజీవి, ఒకటి తీరుతూ ఉంటది, మరి ఇంకోటి కోరుకుంటూ ఉంటారు. అది తీరేదాకా పరమాత్మని ఎవరో మర్చిపోరు. ఒకటి తీర్చక ముందు మళ్ళీ కోరుకోవచ్చు, అది జరగదుగా, ఆ పని అవ్వదుగా. నువ్వు తీర్చుకోకుండా మళ్ళీ కోరుకుంటానికి అవకాశమే లేదు. ఓకే, అడగంది కన్న తల్లైనా అన్నం పెట్టదు. నువ్వు తీర్చుకోకుండా మళ్ళీ ఇంకా పైపెచ్చు ఇంకొక మొక్కు కోరుకోవటం వల్ల దాని వల్ల నీకు ఫలితం కూడా రాకపోవచ్చు. ఓకే, చాలా మందికి ఇదే సందేహం ఉంటుంది, ఫలితం కూడా రాకపోవచ్చు. ఓకే, ధన్యవాదాలు. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.